ఇక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కన్నీళ్లతో ఆవేదనతో కృంగిపోతున్నావా? నీకున్న సమస్యలను బట్టి, ఇబ్బందిని బట్టి కన్నీళ్లు విడుస్తూ ఈ కన్నీళ్లకు ముగింపు ఎప్పుడుందో అనుకొని ఎదురు చూస్తూ నా దేవుని వైపు చూస్తున్నావా? నా దేవుడు అంటున్నాడు, నీవు ఇక నేమాత్రము కన్నీళ్లు విడువవు. నా దేవుని ఆశ్రయించి విశ్వసించగలిగితే నీ కన్నీటికి ముగింపు ఖచ్చితం. నా దేవుని పరిపూర్ణముగా విశ్వసించగలిగితే ఆనందానికి ప్రారంభం నిశ్చయం. దేవుడు అట్టి కృపలో మనలను నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. కన్నీళ్లు విడుస్తూ ఆవేదనతో నలిగిపోతూ కృంగిపోతున్న నీ ప్రజలతో, నీ పిల్లలతో మీరు మాట్లాడి ధైర్యపరిచారయ్యా. నీ నామమందు విశ్వాసం ఉంచిన వారిని, అభయమునిచ్చి కృంగిన వారిని లేవనెత్తి అయ్యా మీరు బలపరిచినందుకై మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి కన్నీటిని తుడవండి, విచారమును కొట్టివేయండి, వేదనంతటిని తొలగించండి. వారి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలముతో అభిషేకించండి అయ్యా. వారి విచారములను కొట్టివేసి ఉల్లాస వస్త్రములతో నింపండి. నేనున్నాను అని ధైర్యపరిచి బలపరుచుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడవయ్యా. ప్రతి సమస్యకు పరిష్కారము మీ యొద్దనే ఉన్నది కనుక మిమ్మల్ని ఆశ్రయిస్తున్న నీ పిల్లలను ఇప్పుడే మీరు తాకినందుకై, ధైర్యమునిచ్చినందుకై స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.